హాయ్ అండి. ఏంటి టమాటీ పచ్చిమిర్చితో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అసలా ఉల్లిపాయ లేకుంటేనే ఈ కర్రీ బాగోదు. కాకపోతే ఈరోజు తప్పనిసరిగా చేయవలసి వస్తుంది పిల్లలు అడిగారనేసి. అలాగే ఈరోజు శివ పూజ కూడా చేసాము. అందుకనే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినమనమాట. అంటే నిన్నటి వీడియో అనమాట. నేను నైట్ షూట్ చేసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి అని గెస్ చేశారా? ఇంకా చపాతీకి పూరీకి పిండి అయితే కలిపాను. అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ ఇంకా పూరీ కర్రీ అయితే చేస్తున్నాను. పూరీ కర్రీలోకి ఉల్లిపాయలు వేయకుండా ఇలా టమాటీ పచ్చిమిర్చి మసాలా అన్నీ వేసి చేస్తున్నా. ఉల్లిపాయ ఒకటే మిస్ అయిపోయింది. కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉందనమాట. ఉల్లిపాయ తగిలితే క్రంచీగా బాగుండేది. కాకపోతే ఇంకా ఉల్లిపాయ అయితే వేయలేదనమాట. ఇంకా పూరీలు అయితే చెప్పనవసరం లేదు, పొంగుతూ భలే వచ్చాయి అనమాట. ఎప్పుడు పూరీ చేసినా ఆయిల్ బాగా హీట్గా ఉంటే పూరీలు అయితే చక్కగా పొంగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ కర్రీ కూడా ముందైతే రెడీ చేసేసి ఇంకా ఎప్పుడైతే మాత్రంగా పూరీలు అయితే ఫ్రై చేసేసాను. ఈ చిన్న షార్ట్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.